పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తాను కమిట్ అయిన ప్రాజెక్టులన్నీ ఒక్కొక్కటిగా పూర్తి చేసే పనిలో పడ్డారు. ఇప్పటికే హరిహర వీరమ్మలను కంప్లీట్ చేసిన పవన్ ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల షూటింగ్ ను కూడా పూర్తి చేసే పనిలో పడ్డారు. దర్శకుడు హరీష్ శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న ఉస్తాద్ మూవీలో పవన్ ఓ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో పవన్ పుత్ర హనుమాన్ భక్తుడిగా పవన్ కళ్యాణ్ కనిపించబోతున్నారని, ఇందుకు ఉదాహరణగా ఆయన మెడలో హనుమాన్ లాకెట్ ఉన్న దండ కనిపించేలా ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. దర్శకుడు హరీష్ శంకర్ చేతిని పట్టుకుని ఉన్న పోస్టర్ ను రివీల్ చేశారు మేకర్స్. మొత్తానికి ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి కూడా ఓ సాలిడ్ అప్డేట్ అయితే రావడంతో పవన్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. టాలీవుడ్ క్రేజీ బ్యూటీ శ్రీలీల అతి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. సినీ ఎంట్రీ ఇచ్చిన కొంత సమయంలోనే పలు హిట్స్ తన ఖాతాలో వేసుకున్న ఈ భామ ఇండస్ట్రీని షేక్ అయ్యేలా చేస్తోంది. ఇక ఇటీవల వరుస 4 సినిమాలు ఫ్లాప్ కావడంతో కొద్ది రోజుల పాటు ఇండస్ట్రీకి కాస్త గ్యాప్ ఇచ్చింది. మళ్ళీ పుష్ప 2లో కిస్ సాంగ్ తో సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసి శ్రీలీల డాన్స్ కు బాగానే మార్కులు పడ్డాయి. ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్ లో అవకాశాలు అందుకుంటూ ఫుల్ ఫామ్ లో ఉంది. తమిళ స్టార్ హీరో శివకార్తికేయ సరసన పరాశక్తిలో చేస్తోంది. అలాగే బాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తోంది. యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్తో ఆష్కీ 3 మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది. అంతేకాకుండా జూనియర్, మాస్ జాతర, లెనిన్ వంటి చిత్రాల్లోనూ ఈ భామ కీ రోల్ ప్లే చేయనుంది. ఇక తెలుగులో ఈ అమ్మడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో మోస్ట్ వెయిటెడ్ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ లోనూ నటిస్తోంది. అయితే జూన్ 14న శ్రీలీల పుట్టినరోజు కావడంతో ఆమెకు విషెస్ తెలుపుతూ చిత్ర బృందం స్పెషల్ పోస్టర్ ను షేర్ చేశారు. శ్రీలీల ఆరెంజ్ కలర్ చుడీదార్ ధరించిన ఆమె చేతిలో కాఫీ కప్ పట్టుకుని సింపుల్ లుక్ తో అందరినీ మెస్మరైజ్ చేసేసింది. ఇక అది చూసిన నెటిజన్లు ఆమె అందానికి ఫిదా అయిపోతున్నారు. ఇదిలా ఉంటే ఉస్తాద్ భగత్ సింగ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యర్నేని, ఎలమంచిలి రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుగుతున్న ఈ సినిమాకు సంబంధించిన పలు సీన్స్ ను పవన్ 4 వారాల్లో పూర్తి చేయనున్నట్టు టాక్ నడుస్తోంది. వీలైనంత త్వరగా పూర్తి చేయాలని దృఢ సంకల్పంతో ఉన్నారాయన. ఈ షెడ్యూల్లో పవన్ కళ్యాణ్ తో పాటు శ్రీలీల కూడా జాయిన్ అయ్యారు. ప్రస్తుతం పవన్, శ్రీలీల సహా ప్రధాన తారాగణం మీద దర్శకుడు హరీష్ శంకర్ కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ మూవీలో కోలీవుడ్ మల్టీ టాలెంటెడ్ పర్సనాలిటీ పార్థిబన్ విలన్ గా నటిస్తున్నట్టు తెలుస్తోంది. పార్థిబన్ కు నటుడిగా, దర్శకుడిగా, రచయితగా, గాయకుడిగా చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. తాజాగా పార్థిబన్ వర్డిక్ట్ సినిమాలో నటిస్తున్నారు. వర్డిక్ట్ సినిమా పార్థిబన్ ప్రధాన పాత్రధారుడిగా తెరకెక్కుతోంది. సుహాసిని కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇద్దరూ కలిసి చాలా కాలం తర్వాత మళ్లీ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి కృష్ణ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం పార్థిబన్ డైరెక్టర్ గా కంటే నటుడిగా బిజీగా ఉన్నారు. కోలీవుడ్ లో చాలా సినిమాలు చేస్తున్నారు ఆయన. 2 ఏళ్ల క్రితం వెబ్ సిరీస్ లో కూడా ఎంటర్ అయ్యారు. పార్థిబన్ వయసు 67 ఏళ్లైనా సరే ఇప్పటికీ 30 ఏళ్ల కుర్రాడిలా పనిచేస్తున్నారు. నటుడిగా అవకాశం వస్తే అలా, డైరెక్టర్ ఛాన్స్ వస్తే కెప్టెన్ కుర్చీ ఎక్కేస్తున్నారు. గాయకుడిగా అవకాశం వస్తే మైక్ పట్టుకుని ఎరగదీసేస్తున్నారు. వయసు జస్ట్ నంబర్ మాత్రమేనని ప్రూవ్ చేస్తున్నారు ఆయన. 1990లలో మాస్ యాక్షన్ హీరోగా పార్థిబన్ తన జోరు చూపించారు. దర్శక నిర్మాతగా కూడా కొన్ని సినిమాలు చేశారు. భాగ్యరాజా దగ్గర అసిస్టెంట్ గా సినిమా ప్రయాణం మొదలుపెట్టిన పార్థిబన్ తర్వాత కొంతకాలానికి దర్శకుడిలా మారారు. ఆ తర్వాత హీరోగా మారి స్వీయ దర్శకత్వంలో సినిమాలు చేశారు. అలా తన తొలి సినిమా చేస్తున్న సమయంలోనే నటి సీతతో పరిచయం కాస్త ప్రేమగా మారి ఇద్దరు పెళ్లి కూడా చేసుకున్నారు. ఆ తర్వాత 10 ఏళ్లు కలిసే ఉన్న ఈ జంట ఆ తర్వాత డైవోర్స్ తీసుకున్నారు. అయితే విడిపోయి 24 ఏళ్లైనా కానీ ఆయన సింగిల్ గానే ఉన్నారు. మళ్ళీ పెళ్లి చేసుకోలేదు. పార్థిబన్, సీత దంపతులకు 2 అమ్మాయిలు కాగా ఓ అబ్బాయిని దత్తత తీసుకున్నారు. ఇక తన 2 అమ్మాయిలకు పెళ్లిళ్లు చేసిన పార్థిబన్ దత్తత తీసుకున్న కొడుకుతో కలిసి ఉంటున్నారు. అయితే సీత అంటే తనకు ఎప్పటికీ ఇష్టమేనని తెలిపిన పార్థిబన్ మంచి హస్బెండ్ గా ఉండలేకపోయినా గానీ మంచి ఫాదర్ ను అనిపించుకున్నందుకు హ్యాపీగా ఉందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఇక పార్థిబన్ దాదాపు 16 సినిమాలకు దర్శకుడిగా, 14 సినిమాలకు నిర్మాతగా ఉన్నారు. ప్రస్తుతం నటుడిగా వరుసగా సినిమాలు చేస్తున్న పార్థిబన్ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ మూవీలో విలన్ గా చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మూవీలో పవర్ఫుల్ నెగటివ్ రోల్ కు పార్థిబన్ అయితే కరెక్ట్ గా సెట్ అవుతాడని మేకర్స్ ఆయన్ను సంప్రదించినట్టు సమాచారం. ఇక సుదీర్ఘ విరామం తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ సెట్ లో పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇవ్వడంతో యూనిట్ సభ్యులు ఫుల్ జోష్ లో ఉన్నారు.
2012లో వచ్చిన గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో రూపొందుతోన్న ఉస్తాద్ భగత్ సింగ్ పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. చూడాలి మరి ఉస్తాద్ భగత్ సింగ్ ఎలా ఉంటుందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.